బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌లోకి కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అన్నవాళ్ళు ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్నారు. గత 2 రోజులుగా 6 మంది కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రెజెంట్ ఈరోజు గౌతమ్ మదర్, అలానే పృథ్వీ బ్రదర్, ఇక ప్రేరణ హస్బెండ్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక టెలికాస్ట్ మాత్రం ప్రేరణ హస్బెండ్‌కి సంబంధించిన టెలికాస్ట్ నెక్స్ట్ ఫ్రైడే రోజు మాత్రమే టెలికాస్ట్ అవ్వబోతుంది. ఈరోజు టెలికాస్ట్ అయితే ప్రేరణ హస్బెండ్‌ది అవ్వదు. కాకపోతే ఎంట్రీ మాత్రం ఈరోజు జరిగింది. అంటే నిన్న ఆల్రెడీ ఎపిసోడ్ క్లోజ్ అయింది. ఇక తేజ ఫ్యామిలీ కూడా ఫ్రైడే రోజు ఎంట్రీ ఇస్తారు. ఫ్రైడే రోజు అది టెలికాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకు సస్పెన్స్ అన్నది ఉంటుంది. తేజ ఫ్యామిలీ ఎంటర్ అవుతుందని తేజకైతే తెలీదు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లో తేజ ఎప్పటికప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. అది చూసే ఆడియన్స్‌కి తెలుసు వస్తారు అని. కానీ చూసే ఆడియన్స్‌కి కూడా ఆ ఎమోషన్‌కి బాగా కనెక్ట్ అవుతున్నారని చెప్పాలి. దాంతో తేజకు బెస్ట్ ఓటింగ్ కూడా జరుగుతుంది. అయితే ఈరోజు ఫ్యామిలీకి సంబంధించిన ఎంట్రీతో పాటు మధ్యలో ఫన్ టాస్క్ కూడా ఏదైతే పెళ్లి చూపులు టాస్క్ కొనసాగుతుందో అది టాస్క్ అని కాదు, ఒక ఫన్ టాస్క్ లాగా చేస్తున్నారనమాట. స్కిట్ లాగా చేస్తున్నారు. ఈ ఫన్ స్కిట్ కొంచెం ఎంటర్‌టైనింగ్‌గానే ఉందని చెప్పాలి హౌస్‌లో. ఇక కంటెస్టెంట్స్ ఎవరైతే 11వ వారం నామినేషన్ ప్రక్రియలో ఉన్నారో ఆ కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్‌లో యాజ్ యూజువల్‌గా గౌతమే టాప్‌లో కనిపిస్తున్నాడు. గౌతమ్‌కి మంచి ఓటింగ్ జరుగుతుంది. మనం గత వారం కంపేర్ చేస్తే నిఖిల్ కంటే గౌతమ్‌కి బెస్ట్ ఓటింగ్ వచ్చింది. ఇక నిఖిల్ కంటే మంచి ఓటింగ్ గౌతమ్‌కి కూడా జరుగుతుంది. ఈ వారం నిఖిల్ నామినేషన్‌లో లేడు కాబట్టి యాజ్ యూజువల్‌గా గౌతమే టాప్‌లో ఉన్నాడు. ఇక సెకండ్ పొజిషన్‌లో మనకి విష్ణుప్రియ కాదు, యష్మి కొనసాగుతుందనమాట. యష్మికి కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది ఈ వారము. యష్మి తర్వాత థర్డ్ పొజిషన్‌లో తేజ ఉన్నాడు. తేజకి కూడా ద బెస్ట్ ఓటింగ్ జరుగుతుంది ఈ వారము. ఎందుకంటే బాగా ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యాడు. ఫైటింగ్స్, గొడవలు, నాగార్జున గారు చేసిన అన్ని మాటలకి బాగా కనెక్ట్ అయ్యారు జనాలు. సో తేజకి కూడా మంచి ఓటింగే జరుగుతుంది. ఇక మనకి లీస్ట్‌లో కనిపిస్తున్నారు డేంజర్ జోన్‌లో అంటే విష్ణుప్రియ, పృథ్వీ. యాజ్ యూజువల్‌గా మనం తెలుసుకుంటే విష్ణుప్రియ గానీ, పృథ్వీ గానీ ఈ వారం హౌస్ నుండి అయితే బయటికి వెళ్తారు పక్కాగా. పక్కాగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్‌లో వీళ్ళిద్దరిలో ఒకరున్నారు. విష్ణుప్రియ బాటమ్ ఆఫ్ ద బాటమ్‌లో ఉందని చెప్పాలి. అసలు డేంజర్ జోన్ ఫుల్ అంటే ఇంకేమో విష్ణుప్రియకి ఈరోజు, రేపు ఓట్స్ ఏమైనా పెరిగితే పెరగాలి. విష్ణుప్రియ ఫాదర్ ఎంట్రీతో ఆమె ఎమోషన్‌కి కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆమెకి ఈరోజు ఓట్లు పడే ఛాన్స్ ఉంటాయి. యష్మి ఫాదర్ కూడా హౌస్‌లోకి వచ్చి మంచి హైప్ ఇచ్చారని చెప్పాలి యష్మికి. ఇక ఈ వారము నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఎంట్రీ ద్వారా ఓటింగ్ అనేది మారుతూ ఉంటుంది. కానీ మనకి ఓటింగ్ ప్రక్రియ కూడా పెద్దగా చేంజెస్ ఏం కనిపించట్లేదు. ప్రతి సీజన్‌లో మనకు ఫ్యామిలీ ఎంట్రీ అయినప్పుడు ఓటింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేవి. కానీ ఈ సీజన్‌లో అలా ఏమీ లేదు. యాజ్ యూజువల్‌గా కొనసాగుతుంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్స్‌లో చెప్పండి.